నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేయాలి, ఆ తర్వాత ఆ శ్రవణం చేసిన దాన్ని ఎలా మనం చేయాలి అంటే మననం చేసుకోవాలి. ఆ తర్వాత నిధిధ్యాస అన్నాడు. నిధిధ్యాస అంటే ధ్యానం అనండి, లేకపోతే అర్థం చేసుకున్నటువంటి స్థితిలో మనం ఎలా ఉండగలగాలి అని చెప్పాడు. ఏంటి దానివల్ల? ఏం లేదబ్బా. దా ఏ విషయం వల్ల ఏమొస్తుంది అంటే ఒక రిజల్ట్ వస్తుంది, ఒక అనుభవం వస్తుంది, ఒక సాక్షాత్కారం వస్తుంది, ఒక లయ వస్తుంది. లయ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఏ సిద్ధాంతాన్ని అయితే మనం విన్నామో, మననం చేసుకున్నామో, దాన్ని పాటించడం తెచ్చుకున్నామో దాన్ని 100% ఆ సత్యం మనకు అవగాహన అయిపోయి ఆ సత్యానికి మనకి తేడా లేకుండా అయిపోతుంది. దాన్నే సెకండ్ నేచర్ అంటారు. కాకపోతే మన ఫస్ట్ నేచర్ ఏంటి? మనం 24 గంటలు అంటే అంత సీరియస్గా ఒక సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని మనలోకి మనకు అబ్జర్వ్ చేసుకుంటూ విషయాన్ని కంప్లీట్గా నాకు అవగాహన అయింది అని చెప్పేంత స్థితి ఈ భౌతిక విషయాల్లో ఉండదు. అదే విషయం భగవద్గీతలో భగవాన్ చెప్పడం జరిగింది. ఎందుకు? ఎంతోమంది ఉంటారు, కొంతమంది కూడా ఈ పరమాత్మతత్వం ఏంది అనేటువంటి విషయాన్ని ఆశ్చర్యంగా చూడరు. చూసిన వాళ్ళైనా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయరు. పోనీ అర్థం చేసుకున్న వాళ్ళు దాన్ని అమలు చేసుకోవటానికి చేయరు. ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి రారు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? బ్రహ్మ విద్య అన్నాడు. అందుకే బ్రహ్మ విద్య అనేది ఎంత కష్టమైందో నిజంగా చెప్పాలంటే నాకైతే ఏమనిపిస్తుందంటే చాలా తేలిక అనిపిస్తుంది. అంటే ఎప్పుడు మనకు అర్థమైందంటే అది జస్ట్ కూసి విద్య. నిజంగా ఏం చెప్పారు మన వేదాల్లో? మన ఋషులు ఏం చెప్పారు? వేదాలంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం. ఏంటి తెలుసుకోవటం? మనం వచ్చాము, ఉన్నాము, వెళ్ళిపోతున్నాము. ఏంటి మధ్య ప్రయాణంలో మనం ఎవరం, మనం ఎందుకున్నాము, నిజంగా 24/7 ఆనందంగా ఉన్నామా, మనకిచ్చిన పనులని 100% చేయగలుగుతున్నామా, ఒకవేళ చేసిన తర్వాత అవి కరెక్టా కాదా అని మరి 24 గంటలు ఒక ఘర్షణలో ఉన్నామా, ఈ మనసు ఇటువంటి ఆలోచనలన్నీ ఏమీ లేకుండా నిశ్చలంగా, నిశ్శబ్దంగా, నిరాకారంగా, నిర్వికల్పంగా ఆనందం అంటే లేదు మరి ఆహా ఓహో ఆనందం కాదు. ఆనందం అంటే దుఃఖం లేని పరిస్థితి. అంటే ప్రశాంతత అంటే ఏంటి? అశాంతి లేదు, శాంతి లేదు, దాన్ని ప్రశాంతి అంటారంటే మధ్యకరం అంట. ఆనందము లేదు, దుఃఖము లేదు, మధ్యలో ఉండేటువంటి స్థితి. ఎందుకంటే ఆనందంగా ఉండాలి అంటే దానికి ఆపోజిట్గా ఏదోటి మనకు ఒక ద్వైతమో ఒక ప్రకృతో కనపడుతుంది. ప్రకృతి ఉంటే వికృతి ఉంటుంది కదా. అంటే ఈ ప్రకృతి వికృతి లేనటువంటి, అంటే రెండు విషయాలు లేనటువంటి ఒకే విషయంలో ఉండడమే భగవతత్వం. అబ్బా, ఒకటే సత్యం, ఒకటే 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 అంటే అర్థం ఏంటి? ఇన్ని లేనిదంతా ఒకటే. ఎందుకు ఎప్పుడు ఇన్ని లేకుండా ఉంటాయి? ఇన్ని ఎవరికి? మన ఆలోచనలకే కదా. అసలు నాకు ఆలోచనే లేదు. ఇన్ని వచ్చే క్వశ్చన్ ఏంది? ఇప్పుడు చెబదాము అని ఆలోచన వచ్చింది. ఎట్లా నేను టైం ప్లాన్ చేసుకోవాలా, ఎలా ఉండాలా అని ఆలోచన చేస్తున్నాను. అసలు నాకు చెప్పే ఉద్దేశమే లేకపోతే నా టైంతో నాకు ఇబ్బంది ఏముంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన వేదాల్లో చెప్పింది ఏంటంటే ఈ తెలుసుకోవటము అనేది ఎక్కడ మనం తెలుసుకోవాల్సింది? మన ఋషుల దగ్గర ఉన్నవి మూడే, మన దగ్గర ఉన్నవి మూడే. ఏమున్నాయి ఋషుల దగ్గర? మూడు. శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది. వాళ్ళు కూడా ఏమనుకున్నారు? నిద్రలో ఏదో మనకి మనసు లేని స్థితిలో వండర్ఫుల్ ఆనందం ఉంది, ఒక నిశ్శబ్దం ఉంది. అంటే ఆ వండర్ఫుల్ ఆనందం, నిశ్శబ్దమే భగవతత్వం. ఎందుకంటే దానికి సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు కదా, గమ్మునుంది కదా. అలాంటి నిశ్శబ్దమైనటువంటి స్థితికి మనం రావడమే భగవతత్వ సాధన. మరి అలా మనం రాకుండా ఆపుతున్నది ఏది? మన మనసు. మనసులో మన దగ్గర ఉన్నది ఏంటి? మనసు అంటే ఏంటి? ప్రకృతే. ఏం చెప్పాడు? ప్రకృతి అంటే పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, మనతో ఉన్నటువంటి మన జీవ చైతన్యం, ఇవన్నీ కూడా భగవతత్వం అనేటువంటి నిరాకారంలో నుంచి మేనిఫెస్ట్ అయినవి. అంటే మనం కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవతత్వమే. కానీ ఈ విషయం మనకు తెలియకుండా ఆపుతున్నది ఎవరు? మన మనసు. మనసులో ఏమున్నాయి? మనకు ఒక స్వభావం ఉంది. అంతకంటే ఏం లేదబ్బా. మనసు అంటే ఒక ముద్దలాగా ఏమి పెట్టుండదు. మనసులో మనకు ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మన స్వభావానికి అనుగుణంగా వస్తున్నాయి. స్వభావం అంటే ఏంటి? గుణాలు అని మన వేదాలు చెప్పారు. ఏం చెప్పాయి వేదాలు? ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా వేదాలు నిలబడింది మూడే విషయాల మీద నిలబడ్డాయి. ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వం అంటే ఏంటి? ఉండడం సత్వం. అంతే కదా. అంటే అది ఉన్నట్టుగా మనకి అనిపిస్తోంది, అంటే మళ్ళీ కనిపిస్తుంది కాదు, తెలుస్తోంది. ఈ ఉండడం అనేటువంటిది తెలుస్తున్నది, కనిపిస్తున్నది, అర్థమవుతున్నది ఎవరికి? జ్ఞానానికి అర్థమవుతుంది. దాన్ని చిత్ అన్నాడు. మళ్ళీ సత్, చిత్ ఎందుకున్నది? కారణం అడగవాకు. అజ్ఞానం, ఏం తెలియదు, కానీ ఆనందం అయితే ఉన్నది. ఏంటి? నిద్రలో మనకేం తెలియదు. ఏం తెలుస్తుంది నిద్రలో? కానీ మనకు నిద్ర పోయినాము అని తెల్లవారు నిద్ర లేచిన తర్వాత మనకేం తెలుస్తుంది? బాగా నిద్ర పట్టిందండి, హ్యాపీగా ఉన్నానని తెలుస్తుంది. అంటే ఏంటి? ఈ సత్, చిత్, ఆనందాన్నే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నారు. ఏమీ తెలియకపోవడం తమోగుణం. అన్నీ కొద్దో గొప్ప. అటు సత్వగుణం సంగతి వివరం తెలుసు. అంటే ఏంటి? ఏదైనా నేను ఒక మంచి పని చేశాను, నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందని నేను గ్రహించగలుగుతాను. ఏదైనా ఒక పిచ్చి పని చేశాను, ఏం ఆలోచనలు వస్తున్నాయో నేను గ్రహించగలుగుతున్నాను. ఈ రజోగుణం అనేది ఎలా ఉంది? అటు సత్తుకి
ఇటు తమో గుణానికి మధ్య ఉన్నది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రజోగుణం జ్ఞానస్థితికి వెళుతూ ఉన్నప్పుడు సత్గుణానికి వెళుతున్నట్టు అర్థం కాదు. భౌతికంగా వెళుతూ ఉన్నప్పుడు తమో గుణానికి వెళుతూ ఉన్నది అర్థం. భౌతికం అంటే ఏం లేదబ్బా, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మతత్వం అన్నీ మనలోనే ఉన్నాయని భగవాన్ చెప్తున్నారు. భగవాన్ అంటే ఎవరు? మన ఋషులు. వాళ్ళు ఋషులు గ్రహించిన దాన్ని వ్యాసుడు గ్రహించి ఆయన ఉపనిషత్తుల సారం అంతా బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా రాయడం జరిగింది. ఏం చెప్పారు ఋషులు? నీవు లేనిది బయట ఏమీ లేదు, ఉన్నదంతా నీలోనే ఉన్నది. అంటే ఎవరెవరు ఉన్నారు? ప్రపంచం నీ ఎదురుగా ఉంది, నువ్వు జీవత్వం ఉన్నావని అనుకుంటున్నావు. ఈ రెండు నడిపిస్తున్నటువంటిది ఏదో భగవతత్వమో ఈశ్వరుడో లేకపోతే ఇంకోటో ఉన్నది అనుకుంటున్నావు. ఈ మూడు ఎక్కడున్నాయి? నీ భావాల్లోనే. ఈ భావాలను వాళ్ళు ఏమన్నారు? ఈ భావాలనే గుణాలన్నారబ్బా, అంతకంటే ఏం లేదు. మనం కంప్లీట్గా భగవతత్వ స్థితిలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ భావాలు మార్చుకోవాలి. మనకి వేదాలు చెప్పింది అంతేనప్ప, ఇంకంతకంటే అక్కడ పెద్దగా వేదాలు తీసుకోండి, వేదాంగాలు తీసుకోండి, ఉపవేదాలు తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, తర్వాత అష్టాదశ పురాణాలు తీసుకోండి, స్మృతులు తీసుకోండి, రామాయణ మహాభారత గ్రంథాలు భాగవతంతో సహా. తర్వాత ఇంకోటి ఏంటి? దర్శనాలు అన్నారు. కపిలుడు సాంఖ్యయోగము, పతంజలి యోగ శాస్త్రం, తర్వాత ఆగమ శాస్త్రం, ఏ శాస్త్రాన్ని తీసుకోండి. తర్వాత వాటి తర్వాత వచ్చాయి ప్రకరణ గ్రంథాలు, తర్వాత మన శంకరాచార్య గారు రాసినటువంటి భాష్య గ్రంథాలు. ఒకటి ప్రిన్సిపుల్ ఒకటే, దైవత్వం అనేది తప్ప దేవుడి సంగతి ఎవరి అనుభవంలో వాళ్ళు దేవుడు అనుకున్నారు. అది కూడా వాళ్ళ మానసిక స్థితే. మనసు దాటిన స్థితి భగవతత్వం. మనసు దాటిన తర్వాత ఎవరు భగవతత్వాన్ని కనుక్కోలేరు. ఎందుకంటే మనసు ఉన్నంతసేపు అటు ఇటు తిరుగుతున్నది. మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అదే స్థితి. అది ఎక్కడుంది? ఆ స్థితి ఆల్రెడీ సిద్ధించినదే. అంటే సిద్ధించినది అంటే దానికోసం నువ్వు ఎక్కడో వెతుక్కోవాల్సిన లేదు, అది నీ దగ్గరే ఉన్నది. కానీ నువ్వు అది కనుక్కోకుండా నేను ఆపుతున్నది ఏంటి? నీ మూడు గుణాలు, నీ స్వభావం. ఎప్పుడైతే ఈ మూడు గుణాలు స్వభావం వచ్చేసిందో నాది అనేటువంటి అహంకారం, మమకారం వచ్చాయి. తమో గుణం నాది తప్ప, శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నా బంధువులు, నా ఆస్తులు. రజోగుణం నా పేరు, నా ప్రతిష్టలు, నాకంతా తెలుసు, నా అంత వాళ్ళు లేరు, నేను చాలా గొప్పదాన్ని. సత్వగుణంలో ఏంటి? ఏదో శాంతం ఎక్కడో ఏదో ఉందో దానికోసం ఏదో ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం, ఏదో శాంతంగా ఉంటాం. లేదా ఇంకా అందులో కూడా మళ్ళీ కొంచెం అహంకారం పడేవాళ్ళు ఉన్నారు. నేను రోజు ధ్యానం చేస్తానండి, నేను రోజు అది చేస్తానండి అని. ఈ మూడు గుణాలు కూడా మనం భగవతత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఆటంకాలే. అందుకని ఋషులు చెప్పింది ఏంటి? ముందు సరిగా ప్రిన్సిపల్ని అర్థం చేసుకో, సిద్ధాంతాన్ని అర్థం చేసుకో. అర్థం చేసుకున్న తర్వాత మననం చేసుకో. ఇంకా అర్థం కావాలని ఇంకా ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయి. అల్టిమేట్ నీకు సత్యం తెలుస్తుంది, నువ్వు తప్ప ఇంకొకటి ఏమీ లేదనేటువంటి విషయం నీకు అవగాహన అవుతుంది అన్నాడు. ఈ మూడు గుణాలనే సత్ చిత్ ఆనందం అన్నాడు. సత్వగుణం, తమోగుణం, రజోగుణం అన్నాడు. ఈ మూడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఖాళీగా ఉన్నటువంటి భగవతత్వంలో నుంచి, స్పేస్ ఒక వస్తువు, ఒక ప్రాణంగా వ్యక్తమైంది. ప్రాణం వ్యక్తమవుతూనే కాలం వ్యక్తమైంది. మళ్ళీ మూడే, టైము, స్పేసు, ఆబ్జెక్టు. ఆ తర్వాత ఇంకా మన శరీరానికి సంబంధించి ఏం చెప్పాడు? మనకు వచ్చేసేటప్పటికీ నామరూప క్రియలు. లోపల నాకు ఆలోచన ఉంది, ఆలోచన ప్రకారం నేను ప్లాన్ చేస్తాను, నా ప్రాణశక్తి ఉంది కాబట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. మళ్ళీ ఇంకా చెప్పాడు జ్ఞానం, జ్ఞేయం, ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? 17-18 చాప్టర్ చదువుతున్నాం, మోక్ష సన్యాస యోగం అన్నాడు. ఏంటి మోక్షం అంటే? ఇదిగో ఈ నేను మాట్లాడుతున్నటువంటి ఈ బంధనాలు, బాంధవ్యాలు అన్నీ ఉంటాయి, అన్నీ ఉండని, శరీరం చేసుకుంటూ పోతుంది. కానీ మనసులో నువ్వు చేస్తున్న పనంతా భగవతత్వం ద్వారా జరుగుతుంది అనేటువంటి భావం నీకున్నప్పుడు నీకు ఎలాంటి దాన్ని ఏమంటారు, యాక్షన్ ఉండదు, రియాక్షన్ ఉండదు, కానీ జరగాల్సిన పని జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు? అర్జునుడు విషాదం ఫీల్ అయ్యాడు. ఏమైనాడు? నా బంధువులు నేను చంపలేను, 4 రోజులు ఉండే రాజ్యం కోసం నేను ఇంత చేయటం అవసరమా అన్నాడు. నువ్వెవరు పోయే చేయడానికి? నువ్వు చేసేది ఏమీ లేదు, నువ్వు పోయి అక్కడ నిలబడు. ఏం జరగబోయేవన్నీ ఆల్రెడీ ప్రకృతిలో జరిగిపోయి ఉన్నాయి, ఎక్స్పాండ్ అవుతూ ఉంది ప్రకృతి. అంటే ఇప్పుడు మనకు కూడా అంతే కదా, ఎప్పుడు జరిగిపోయిందో ఎవరికి ఏం తెలియదు, రాబోయేది ఎవరికి తెలియదు. జరిగిపోయిన విషయం జస్ట్ కాలంలో ఒక శరీరాలకు జరిగిపోయింది. వాటి గురించి నువ్వు టెన్షన్ పడకు, నువ్వు చేసేది ఏమీ లేదు. కాకపోతే ఒకటి మాత్రం నువ్వు చేయాలి, నీకు ఇచ్చినటువంటి కర్తృత్వం ఒకటి ఉంది. నువ్వు తీసుకున్నావు ఒక శరీరం, ఆ శరీరం తీసుకుని ఎక్కడ తీసుకున్నావు? నువ్వు ఒక పని చేయడానికి తీసుకున్నావు, నెలకు జీతం తీసుకున్నావు, చెయ్యాలి. పిల్లలు కావాలనుకున్నావు, చూడు, చెయ్యాల్సిందే. అంటే అర్థం ఏంటి? నీకు ఇచ్చిన ఏ పని కూడా రిగ్రెట్ లేకుండా కనుక నువ్వు చెయ్యగలిగితే దాన్ని అనుష్ఠానం అన్నాడు. నువ్వు చేసుకుంటూ పో. అలా చేయడం నీకు అలవాటైపోయిన తర్వాత నిష్కామంగా చేయడం మొదలు పెడతావు. ఫలితం ఆశించకుండా చేసుకుంటూ పోతావు. వచ్చే ఫలితం ఎట్లానో వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అలా చెయ్యి. ఆ తర్వాత ఒకటి ఉంది, నిరాకారమైన శక్తి, దాని మీద మనసు పెట్టుకో. అదే నీ ద్వారా జరుగుతుంది అనేటువంటి భావనలో ఉండు. అప్పుడు కూడా నీ బుద్ధికి విశాలం వస్తుంది. కాకపోతే ఇంకా నీ దగ్గర మనసు ఉంది, ఆ మనసుకి ఇంద్రియాలు ఉన్నాయి, బయట తిరుగుతున్నాయి. వాటిని తీసుకొచ్చి చిన్నగా లోపలికి తీసుకొచ్చి ఇదంతా భౌతికం జరుగుతుంది, వీటి గురించి నువ్వు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భగవతత్వ పని కనుక వస్తే లాస్ట్లో జ్ఞానానికి వస్తావు. అంటే ఏంటి? జ్ఞానస్థితికి నువ్వు రావాలంటే
ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ రావాలి. డైరెక్ట్గా నాకు ఎందుకు జ్ఞానం చెప్పకూడదు, అంత జ్ఞానం మంచిదైంది అంటాడు. చెప్పే స్థితి నీకు రావాలయ్యా. వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఆ స్థితి నీకు వచ్చిందాక నువ్వు కర్మ, భక్తి, యోగం చేసుకుంటూ పోవాల్సిందేను అంటూ జ్ఞానం అంటే ఏం చెప్పాడు? ఉన్నమైన నిరాకారమైన శక్తి నుంచే ఈ ప్రకృతి అంతా వ్యక్తమైంది. నీ ప్రకృతి అంటే క్షేత్రం, దానికి 24 లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత దాంట్లో ఉన్నది ఎవరు? భగవతత్వమేను. ఎందుకున్నది? ఈ జీవితాలన్నింటిలో అనుభవాలు ఎట్లా ఉన్నాయి అని గ్రహించాలనేటువంటి అనుభవానికి వచ్చింది. కానీ అదేమీ చెయ్యదు. లోపలుండి అనుభవాలు ఏందని పరిశీలిస్తూ ఉంటుంది. అంటే మంచి చెప్పదు, చెడు చెప్పదు, కానీ దానికి తెలుసు. అంటే అర్థం ఏంటబ్బా? మన లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏనబ్బా. మనకున్నటువంటి జ్ఞానంలో మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయం మనకు లోపల మనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? ఈ 3 గుణాలు మన స్వభావం ఉంది కదా, వాటిని డామినేట్ చేస్తాం. తమో గుణంలో ఉందనుకో అసలు వినడానికి కూడా ప్రయత్నం చేయం. రజోగుణ మనస్తత్వం అనుకో మనకు అనుగుణంగా మార్చుకోవడానికి చూస్తాం. ఏది జరిగినా మనం ఆపాదించుకుంటాం. సత్వగుణంలో ఏంది? అటు ఎక్స్ప్రెషన్ ఉండదు, ఇటు ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంటే అర్థం ఏంటి? ఈ 3 గుణాలే మన విషయం ఏంటి కనుక్కోకుండా ఆపుతున్నాయి. నువ్వు పరమాత్మతత్వాన్ని కనుక్కోకుండా ఆపుతున్నది ఈ 3 గుణాలే. ఆ తర్వాత దైవాసుర లక్షణాలు అన్నాడు, అవి కూడా ఈ 3 గుణాలకు సంబంధించి. అందుకని వీటన్నిటిని నువ్వు దాటి వచ్చావంటే సత్యం నువ్వు గ్రహిస్తావని. లాస్ట్లో మనం ఇప్పుడు మోక్ష సన్యాస యోగం చదువుకుంటున్నాం. మోక్షం అంటే ఏంటి? మన మనసుకి ఏ దుఃఖం లేకపోతే మనం ఫ్రీ అయినట్టు, ఫ్రీడమ్ అయినట్టు. ఏ ఆలోచన లేకపోతే మనకి లిబరేషన్ వచ్చినట్టు. అంటే ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటే. అది కావాలి అంటే చేసుకోవాల్సింది మన మనసు మీద మనం పనే, అంతకంటే ఇంకేం లేదు. యోగం అంటే ఏంటి? అంతా భగవతత్వం అనేటువంటి భావంతో, ఆ కలయికతోటి మనం కండక్ట్ చేసేదంతా పని కిందకు వస్తుంది. యోగం అంటే కర్మ. జ్ఞానం అంటే ఏంటి? భగవతత్వం అనేటువంటి ఆలోచన పెట్టుకోవటం జ్ఞానం. అంటే అర్థం ఏంటి? జ్ఞానం, కర్మ, ఫలితం అన్నీ ఒకటే. కాకపోతే ఏంటంటే నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ ఫలితం వస్తుంది, ఇటు భౌతికంగా పోతున్నావా, ఇటు భగవతత్వానికి పోతున్నావా అని. ఏ పని ఆశించకుండా పోతే మనసు నిశ్చలంగా, నిరాకారంగా, నీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటా అట్లా ఉంటుంది. అప్పుడు నీకు పరమాత్మతత్వానికి పిసరంత కూడా తేడా లేదు అని చెప్తూ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పాడు? మోక్ష సన్యాస యోగంలో నాయన మరి అసలు కర్మే చేయొద్దా అని అడుగుతాడు. కర్మ చేయొద్దని కొంతమంది అంటారు. కానీ కర్మ చేయొద్దంటే మళ్ళీ కర్మలో రకాలు ఉన్నాయి. రోజు మనం కండక్ట్ చేసే పనులను ఇప్పుడు స్నానం చేయాలి, దేవుడికి దండం పెట్టుకుంటాము, ఇవన్నీ రొటీన్గా చేసే పనులు. కానీ అవి చేయకపోతే నీకు నష్టం వస్తుంది, చేస్తే నీకు వచ్చే లాభం ఏం లేదు. కాకపోతే కామ్య కర్మలు చేయడం తప్పంటే నా కోసమే అని పరిగెట్టావంటే అది జీవభావం అవుతుంది. అలా కాకుండా నువ్వు ఎలా నీ జీవితాన్ని కండక్ట్ చేసుకోవాలి? యజ్ఞము, తపము, దానము డెఫినెట్గా చేయాల్సిందే నాయన. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఈ 3 గుణాలు ఉన్నవాడు, సత్వగుణం ఉన్నవాడు ఎలా పనిచేస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, ఎలా కూర్చుంటాడు అని మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్తున్నాడు. మళ్ళీ తమోగుణం వాడు, రజోగుణం వాడు ఎలా ఆలోచిస్తాడు, ఎలా పనులు చేస్తాడని మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటూనే వస్తాడు. ఆల్రెడీ మనం చదివాము. కాకపోతే ఏంటి? యజ్ఞం అనేది ఏంటి? లోపల ఉన్నటువంటి మన కారణం మనకు తెలియదు. అంటే అసలు మనం కనపడుతున్నాం కానీ అసలు ఇదేమీ లేదంటున్నాడు. మళ్ళీ మాయ అంటున్నారు. మరి ఈ మాయ అన్నదాన్ని మనం చెయ్యాలి అంటే ఏంటి? అంటే మన మనసుని యజ్ఞం అంటే ఏంటి? ఫుల్గా వ్యాపింపచేసుకుంటే విధంగా మనం పనిచేయగలగాలి. అంటే ఏంటి? అందరి కోసంగా మనం చేయటం అనేది యజ్ఞం. తపం ఎక్కడ చేస్తావు? తపస్సు. నీ మీద నువ్వు తపస్సు. ఇదిగో నేను వాళ్ళు తినను, మాట్లాడకూడదు, మంచి దేవుడికి సంబంధించిన విషయాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకోకుండా, చదువుకోకుండా ఆపకూడదు. అది తపస్సు. తపస్సు అంటే ఒంటి కాళ్ళ మీద హిమాలయాల్లో నిలబడటము, 4 రోజులు భోజనం లేకుండా ఉండడం తపస్సు కాదు. నీ మనసును నువ్వు ఎప్పుడు ఏ పని చేయించాలో ఆ పని చేసే విధంగా తయారు చేయగలగడం తపస్సు. అయిపోయిందా? దానం ఎక్కడ చేస్తావు? మళ్ళీ నీ మనసుకి దానం. అంటే నీ బుద్ధికి దానం, అంతే కదా. ఉదారత్వం లేకపోతే గట్టిగా పట్టుకున్నావు అనుకో, అది ఎట్లా ఉంటుంది? మనం వ్యాపించకపోతే నీళ్లు మురికి పోయి వాసన కొడతాయి. అలా కాకుండా నువ్వు ఎక్స్పాండ్ కావాలంటే అంతా ఒకటే, ఆ భగవతత్వమే కదా అంతా వచ్చింది అనేటువంటి విధంగా నీ మనసు ఉదారమైనప్పుడు నువ్వు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి మంచి దాన భావాలన్నీ కూడా ఆ జనరాశికి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి? యజ్ఞము, దానము, తపస్సు నువ్వు ఆపటానికి లేదు అని చెప్తూ నిన్న మనం ఎంతవరకు చదువుకున్నాము? ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఏంటి? వేదాల్లో అన్నంత 3 సత్వతమో రజోగుణాలకే చెప్పడం జరిగింది. అందుకని వేదాల్లో చెప్పింది ఏంటి? నిజంగా కర్మకాండ చెప్పాడు. ఎట్లా? నువ్వు సత్వగుణానికి రావాలంటే ఇదిగోనైనా పూజ చేసుకో, దానం చెయ్యి, మంచి మాట మాట్లాడు, ఉండు అని చెప్పాడు. మళ్ళీ రజోగుణం అసలేమి పని చేయకుండా బతికిస్తాడేమో, అలా కాదు నాయన, ఇదిగో ఇట్లా అన్నదానం చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో అంటే మనిషిని ఉదారం చేసుకోమని చెప్పాడు.
మళ్ళీ తమస్సులో ఉన్నటువంటి లక్షణం ఏంటి? పరమ బద్ధకం. అందుకని ఆ బద్ధకం వదిలించుకోవడానికి కావాల్సినటువంటి చిన్న చిన్న వ్యవహారాలని వాళ్ళకి చెప్పారు. అంటే ఏంటి? ముందు తమస్సు నుంచి రజోకి వచ్చి, రజో నుంచి సత్వానికి వచ్చి, చివరికి సత్వాన్ని కూడా దాటి ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని మనం అర్థం చేసుకొని అది మనతోనే ఉందని గ్రహించడమే, అనుకోవటమే, 24 గంటలు అనుకోవటమే దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. వృత్తి అంటే ఆలోచన. మన మనసు ఎప్పుడు 24 గంటలు భగవతత్వ పని మన ద్వారా ప్రాసెస్ అవుతుంది. జస్ట్ నేను నిలబడ్డాను, నాదేమి లేదు అనేటువంటి అహంకారం మమకారాలు లేకుండా మనం తీర్చిదిద్దుకోవడం. ఇది చెప్పినంత తేలిక కాదు, ఒక్క రోజులో అయ్యేది కాదు. కాకపోతే ఈ ప్రాణం ఉన్నంత వరకు మనం చేసుకుంటూ పోవటమే. ఇంకా నాకు అవసరం లేదు, నాకు ఆ స్థితి వచ్చింది అన్నప్పుడు మానేయచ్చు. అది ఎప్పుడు మానేస్తారో, ఎవరు మానేశారో, ఎవరికి ఆ స్థితి వచ్చిందో ఎవరు వచ్చి మనకి చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఎవరి స్థితి వాళ్ళదే కదా. అది మనం చదువుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేశాడు? సత్వగుణం వాడు ఎలా పనిచేస్తాడు? ఉదారంగా చేస్తాడు, వాడు ఏం ఆశించడు. రజోగుణం వాడు పేరు ప్రతిష్టలు వస్తాయి, ఏం చేస్తాడు. ఆ తర్వాత తమోగుణం వాడికి ఏం చేసి వస్తున్నాడో వాడికి తెలియకుండా చేస్తాడు. అట్లా మనం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ పనులు ఎలా ఉంటాయి, వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం 29 చదువుదాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ధనంజయ? ఇప్పుడు నీవు బుద్ధి ధృతలను కూడా గుణభేదాలను అనుసరించి 3 విధాలుగా విభాగపూర్వకంగా సంపూర్ణంగా నా నుండి వినుము. అంటే ఇప్పుడు మనకు మొట్టమొదటి నుంచి చెప్తున్నది ఏంటి? భగవద్గీతలు అదే వేదాల్లో 3 గుణాలు అన్నాడు. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్ చిత్ ఆనందం. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు? తత్త్వమసి. తత్త్వం అస్మి అంటే ఏంటి? అది ఇది అంతా నువ్వే. అంటే ఏంటి? 3 చెప్పాడు అనే దానికి. స్థూల సూక్ష్మ కారణ. నాకు ఎదురు పైకి ఏమో స్థూల శరీరం కనపడుతుంది, లోపల నా సూక్ష్మ శరీరంలో ప్రాణము ఆలోచనలు ఉన్నాయి, కారణం తెలియదు. అంతే కదా. అట్లాగే జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. నిద్ర లేచాము, ఇప్పుడు రజోగుణంలోకి వచ్చేసాము. నిద్రపోదాం అనుకున్నాం, తమో గుణంలో ఉన్నాము. నిద్రపోతాం, ఏం తెలియదు. సత్వగుణంలో ఉన్నాం, ఏదో దానమో ధర్మమో పూజో పునస్కారమో ధ్యానమో చేసుకుంటూ ఉన్నాం. అంటే ఏంటి? అల్టిమేట్గా మన దగ్గర ఉన్నవి ఆ 3. అందరి దగ్గర ఉన్నవి ఆ 3 గుణాలే. ప్రకృతిలో ప్రతి చోట ఉన్నది ఆ 3. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ఇప్పటిదాకా ఏం చెప్పాడు? ఇందాక తపస్సు గురించి, కర్మ ఏంటి? సత్వగుణంలో వాడి తపస్సు ఎలా ఉంటుంది, వాడి యజ్ఞం ఎలా ఉంటుంది, అందరికి సంబంధించి చేస్తాడు. అట్లాగే రజోగుణం వాడు చేసే యజ్ఞం ఎట్లా ఉంటుంది, వాడి పదవి నిలబెట్టుకోవడానికి చేస్తాడు. తమో గుణం వాడు చేసే యజ్ఞం ఎట్లా ఉంటుంది, వాడు ఏ సిస్టమ్ కూడా పాటించడు, ఏదో కూర్చున్నాము లేచాము అని చేస్తాడు. అట్లా ఏంటి? అది శరీరానికి సంబంధించి. అట్లాగే రెండోది ఏం చెప్పాడు? మనసుకు సంబంధించి ఎట్లా చెప్పాడు? సత్వగుణం వాడు చేసే ఆలోచన ఎట్లా ఉంటుంది, అందరం ఒకటే కదా, భగవతత్వమైన అని వాడు ఆలోచన చేస్తాడు. రజోగుణం వాడు ఎలా చేస్తాడు? నాకు వీడికి భేదం ఉంది, నేను చాలా గొప్ప అని రజోగుణం వాళ్ళు ఆలోచన చేస్తాడు. తమో గుణం వాడు ఎలా చేస్తాడు? వాడికి అది తెలీదు, ఇది తెలీదు, ఏదో వెళ్ళిపోతూ ఉంటాడు, ఏం జరగబోతుందో కూడా ఆలోచించడు. ఇట్లా ఏంటి అంటే ఏంటి? సత్వగుణం వాడి శరీరం పని ఎట్లా ఉంటుంది, వాడి మనసు పని ఎలా ఉంటుంది, వాడి బుద్ధి ఎలా పని ఉంటుందని మళ్ళీ అక్కడ డివిజన్ చేశాడు. అబ్బా, అంతకంటే ఏం లేదు. మన దగ్గర ఉన్నది కూడా మన ప్రాణం, మన మనసు, మన శరీరం, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? బుద్ధి గురించి చెప్తున్నాడు. బుద్ధి అంటే ఏంటి? అసలు మన దగ్గర ఏముంది? అంతఃకరణ అంటున్నారు కదా. మన శరీరం ఉంది, మన ప్రాణం ఉంది, మన మనసు ఉంది. ఈ మనసుని ఏమన్నాడు? అంతఃకరణ అన్నాడు. ఇప్పుడు మనం సత్ చిత్ ఆనందానికి ఒకసారి వస్తాం. పొద్దున వచ్చింది నాకు ఆ థాట్. సత్ అంటే ఏంటి? ఉండడం అనేది ఉన్నది, అంతే కదా. చిత్ అనే దానికి ఎవరికి తెలుస్తుంది? చిత్తుకు తెలుస్తుంది. చిత్ అంటే ఎవరు? జ్ఞానం అంటే చైతన్యం అనమాట. జ్ఞానం అనండి, చైతన్యం అనండి, శక్తి అనండి. సత్తు కూడా శక్తే, కానీ దానికి ఏమీ తెలియదు. ఈ సత్తు ఉండడం అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? చిత్తుకు తెలుస్తుంది. ఈ తెలిసినటువంటి చిత్తు ఉంది కదా, ఈ చిత్తు ఏం చేస్తుంది అంటే, చిత్తండి ఏం లేదు, జస్ట్ ఏది తీసుకున్నా భౌతికంగా ముద్దలేమి నెత్తిలో పెట్టి లేవు. ఓన్లీ జస్ట్ ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలు. ఇప్పుడు మన చైతన్యంలో ఒక ఆలోచన ఉన్నది. ఏమైనా ఆలోచన ఉన్నది? సత్ అనేటువంటి భగవతత్వం ఉన్నది అనేటువంటి ఆలోచన చిత్తంలో ఉన్నది. అయిపోయిందిగా, అది రికార్డ్ అయిపోయింది. ఈ రికార్డ్ అయినటువంటి ఆలోచనకు అనుగుణంగా దీన్ని నేను ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయంగా మనసుకి సంకల్పం వికల్పాలు వస్తాయి, అంతే కదా. ఉన్నది ఎలా కనుక్కోవాలి? నేను ఉన్నదని నాకు వచ్చింది కదా ఆలోచన. భగవతత్వం అనేది ఉండకపోతే ఇంత నియతి ప్రకారం జరగదు. ఒక్కొక్క మనిషి ఒక్కో రకంగా ఎలా ఆలోచిస్తున్నాడో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఆహార పదార్థం తింటున్నారు తెలియదు. అంటే తెలుసుకోవాల్సింది ఏదో, మనకి తెలియంది ఏదో ఒకటి ఉన్నది అనేది నాకు నా చిత్తంలో రికార్డ్ అయి ఉన్నది. ఇప్పుడు నాకు వచ్చే ఆలోచనలు ఎలా వస్తాయి? ఏ పుస్తకంలో దీన్ని ఇన్వెస్ట్ చేస్తామా, ఎవరేం చెప్తే ఇన్వెస్ట్ చేస్తామా, పోనీ నేను ఆలోచన చేస్తూ దాన్ని నేను డిస్కవరీ చేద్దామా అని వస్తుంది. అంటే ఏంటి? చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఒక ఆలోచన వచ్చిందనుకో, ఏదో చెప్పారులే కానీ వాళ్ళు కూడా చూడలేదు కదా ఋషులు, ఏదో చెప్పారులే అని వస్తుంది. వెంటనే ఇంకొక వికల్పం ఏమొస్తుంది? నోరు మూసుకో, నీకు ఇంత స్వార్థం ఉంది, ఇన్ని కోరికలు ఉన్నాయి, ఇంత వ్యవహారం నడుస్తుంది. ఆ రోజుల్లో వాళ్ళకి ఇన్ని కోరికలు లేవు, కందమూలాలు తిని భగవతత్వంలో ఉండి వాళ్ళు గ్రహించారు.
వండర్ఫుల్గా వాళ్ళు చెప్పింది 100% సత్యం. నువ్వు కనుక్కో, ప్రయత్నం చేసి. నీకు శరీరం, మనసు, ప్రాణం పరమాత్మతత్వం ప్రసాదించింది కదా, నువ్వు వాళ్ళకి సరిగా తెలియదు అనేంత తుస్కివా, నీకేమైనా తెలుసా అని మళ్ళీ వెంటనే సంకల్పం వికల్పం వస్తుంది. అసలు ఎందుకు రావాలి నాకు సంకల్ప వికల్పం? నా చైతన్యంలో భగవతత్వం గురించి ఆలోచన రికార్డ్ అయిపోయింది. సరే, సంకల్పం వికల్పం వచ్చింది. కొద్ది గొప్ప నా బుద్ధికి వివేకం, వైరాగ్యం ఉందనుకో, వెంటనే నేను నిజమే కదా, నువ్వెంత, నీ జీవితం ఎంత హాయిగా అన్ని సంసారంలో ఉన్నావు, పిల్లలు హంగామా చేసుకుంటూ ఏదో ఇప్పుడేదో భగవద్గీతను పట్టుకొని ఏదో చదువుతున్నావు, నీకేమన్నా అనుభవం ఉందా, నీకు తెలియదు అని విషయం నా బుద్ధికి వివేకం, వైరాగ్యం ఉంటే చెప్తుంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ సత్తు ఆలోచన, చిత్ ఆలోచన ఉంది, భగవతత్వం ఉండబట్టే నేనున్నా, నాకు ఆలోచన వచ్చింది, చైతన్యం. ఆ ఆలోచన రావడంతో నా మనసుకు సంకల్ప వికల్పం వచ్చింది. నా దగ్గర ఇంకోటి ఉంది, బుద్ధి. అది నన్ను నిశ్చయాత్మక బుద్ధి అంటాడు. అది నన్ను ఫైనలైజ్ చేస్తుంది. బుద్ధి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంటలెక్ట్, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. చైతన్యంలో కనుక మంచి ఆలోచనలు ఉన్నాయనుకో, మంచి సంకల్ప వికల్పాలు వస్తాయి. నా బుద్ధికి వివేకం, వైరాగ్యం ఉంటే మంచివి చేసుకుంటూ పోతా. మళ్ళీ ఇక్కడ చేసేది ఎవరు? శరీరం చేసుకుంటూ పోతుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పారు? మన ఇక్కడ మన దాంట్లో జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా 3 అన్నాడు. జ్ఞాత ఎవరు? నేను చేద్దాం అనుకున్నదాన్ని నేను జ్ఞాత. జ్ఞేయం ఏంటి? విశేషం. ఏంటి విశేషం? భగవతత్వం నా దగ్గరే ఉందనేటువంటి నా భావం విశేషం. ఆ తర్వాత జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. జ్ఞానం ఏంటి? భగవతత్వం నా దగ్గరే ఉన్నదనేటువంటి జ్ఞానం. దానికి వచ్చేటువంటి లాభం ఏంటి? నేను అర్థం చేసుకుంటే నాకు వచ్చేటువంటి నా మనసు తేలికదనం విశేషం. అంటే మళ్ళీ ఈ 3ఏగా, ఇక్కడున్నది మళ్ళీ 3. మళ్ళీ ఇంకా ఇక్కడేం చెప్తున్నాడు? కర్త, కరణం, క్రియ. అంతే కదా. కర్త ఎవరు? నేను చేస్తున్నాను. కరణం దేని ద్వారా చేస్తున్నాను? నా నోటి ద్వారా చేస్తున్నాను, కర్మేంద్రియం. లోపల ఉన్నటువంటి నాకు చెప్పుతున్నది జ్ఞానేంద్రియం. అంటే ఇంద్రియాల ద్వారా జరుగుతున్నది. మళ్ళీ కర్త, కరణం, క్రియ. అంటే ఇక్కడ మళ్ళీ 3. మళ్ళీ కర్త, కరణం, క్రియ ఎవరు? కర్త వచ్చి తమోగుణం. చేయాల్సింది తమోగుణమే, ఏం తెలిసినా తెలియకుండా చేసుకునేది. లోపల ఉన్నటువంటి కరణాలన్నీ ఎవరు? మనసు ఇచ్చేటువంటి డైరెక్షన్సే కదా కర్త, కరణం. ఆ తర్వాత ఏంటి? లోపల ఉన్నటువంటి మన ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి జ్ఞానం. ఈ 3 అంటే ఏంటి? అన్ని 3 చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి? బుద్ధి ధృతలను గుణభేదాలను అనుసరించి ఇప్పుడు 3 విధాలుగా 3 విభాగపూర్వకంగా సంపూర్ణంగా విను. ఇప్పటిదాకా నువ్వే విన్నావు? నీ శరీరం ఎట్లా యజ్ఞం చేయాలి, తమోగుణం ఏంటి, సత్వగుణం ఏంటి, రజోగుణం ఏంటి, నువ్వు ఎలా ఆలోచించాలి మనసుతోటి, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇట్లాగే ఈ గుణాలు కూడానయ్యా, శరీరానికి ఎట్లా 3 గుణాలు ఫీల్ అవుతున్నావో, మనసుకి ఎలా 3 గుణాలు ఫీల్ అవుతున్నావో, అలాగే నీ ప్రాణము ఇవన్నీ కూడా 3 గుణాలు ఎలా ఫీల్ అవుతున్నావో, అలా నీ బుద్ధిలో కూడా గుణాలు వివిధంగా ఉన్నాయి. వాటి గురించి వివరిస్తాను అంటున్నాడు. ధృతి అంటే ఇప్పుడు నీవు బుద్ధి అంటే ఏంటి? మళ్ళీ మన విజ్డమ్, మన జ్ఞానం. ధృతి అంటే ఏంటి? పట్టుదల. అంటే దాన్ని ఏమంటారు? నిశ్చయం అనమాట. చెయ్యటం అంతా కూడా మళ్ళీ ఇది ఉంటుంది కదా, అంటే ఇంటెన్సిటీ అనొచ్చు. అంటే దృఢంగా చేయటం అనే దాన్ని ధృతి అన్నట్టు అర్థమైంది నాకు సంస్కృతంలో. సో ఇప్పుడేంటి? ఇప్పుడేం చెప్తున్నాడు? అసలు నీ బుద్ధి ఏంటి, నువ్వు ఎలా నిశ్చయం చేయాలి, ఆ వివరాలు నీకు చెప్తూ అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే అల్టిమేట్ అంతా ఒకటేనబ్బా. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఒకటే. ప్రాణం ఉంది కాబట్టి ఈ మనసు, బుద్ధి, అహంకారానికి మన ప్రాణం ఉన్నట్టు ఉంది కాబట్టి నడుస్తుంది. ప్రాణం లేదు, ప్రాణం పోయింది, మనసు, బుద్ధి, అహంకారానికి ఏమి తెలియదు, అవి వెళ్ళిపోతాయి. అంటే అల్టిమేట్ ఏంటి? ఇన్ని లేవు. మన ప్రాణము, మన మనస్సు, మన శరీరం అన్నీ ఒకటే అనే దానికి అర్థం అదే. మన లోపల వచ్చిన ఆలోచన, మన ప్రాణము 2 కలిసి ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఆలోచన, ప్రాణం నెగటివ్ లేకుండా ఉంటే ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉండి శరీరం ద్వారా జరిగే పని అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడు? నీ మనసుకు స్వార్థం లేకుండా ఉన్నప్పుడు నీ ప్రాణం అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది. మాట్లాడినా, తిన్నా, కూర్చున్నా భగవతత్వ ప్రాసెస్ మేనిఫెస్టో అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా ఏంటి? భగవద్గీతలో నీలో ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వు మేనిఫెస్ట్ చేయాలి. ఎప్పుడు నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు? నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఇప్పుడు నాకు దుఃఖం ఉందనుకో, అది చేయాలా, ఇది చేయాలని 24 గంటలు ఆ టెన్షన్లో ఉంటే నేను ఎలా పరమాత్మతత్వాన్ని మేనిఫెస్ట్ చేయాలి? ఎలా నీ బుద్ధికి కుశలత తెచ్చుకొని, వివేకం తెచ్చుకొని, వైరాగ్యం తెచ్చుకొని నువ్వు ప్రతి నిమిషం కూడా భగవతత్వ పని జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుంది? నీ ద్వారా జరిగే పని డివినిటీ మేనిఫెస్ట్ అవుతూ ఉంది. వాళ్ళు ఇంతకంటే పద్ధతిగా ఎక్కడో ఏదో ఉందని ఏం చెప్పలే. చెప్పింది ఎంతసేపటికి ఏంది? మన బుద్ధిని మనం వికాసం చేసుకోవాలి. వికాసం చేసుకోవాలంటే స్వార్థం ఆలోచనలు లేకుండాలి. నాకే కావాలి, నేనే తినాలి, నేనే ఉండాలి, నేనే దాచుకోవాలి అనేటువంటి ప్రాసెస్ లేనప్పుడు ఇప్పుడు ఆ భగవతత్వం ఎట్లా ఉంది? సామాన్యంగా ఉంది. ఇంత పెద్ద సృష్టి జరిగింది. ఆయనకి ఏమైనా పేరు, ఊరు, ప్రతిష్ట ఉందా? అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయన గుణాలు తెలుసా? ఆయన కదులుతున్నది తెలుసా? ఏమీ తెలియదు. తెలుస్తున్నదంతా ఎవరికి?
మన జ్ఞానానికి మన మనసుకే తెలుస్తుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, అంతా మనకే తెలుసు అనుకుంటున్నాం. ఇప్పుడు నీకు భగవద్గీతలో చెప్పింది ఏమీ తెలియని ఆయన ఎట్లున్నాడో అట్లా ఉండి అన్నీ తెలిసినట్టుగా పనులు చేసుకుంటూ పోమ్మా అని చెప్పాడు. ఇదే చెప్పిన సిద్ధాంతం. ఎప్పుడైతే అలా చేసుకుంటావో నీకు సత్యం అవగాహన అయ్యి నువ్వే అదని నీకు అవగాహన వస్తుంది అంటాడు. ఇక్కడ మళ్ళీ బుద్ధికి తేడాలు చెప్తున్నాడు. ఇది ఒక్కసారి చదివి రేపు కంటిన్యూ చేద్దాం. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్ని, భయాన్ని, అభయాన్ని, ఇట్లే బంధనము, మోక్షాన్ని యథార్థంగా తెలుసుకుని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అంటున్నారు. బుద్ధి అంటే ఏంటి? ఎప్పుడు తెలుసుకుంటాము అంటే ఏంటి? అసలు సత్యం ఏంటి, అసత్యం ఏంటి? ప్రవృత్తి అంటే ఏంటి? నా ఆలోచన ఏంటి? ప్రవృత్తి చెయ్యకూడని పని ఏంటి? నివృత్తి అట్లా అసలు భయం ఏంటి, అభయం ఏంటి, కోరిక ఏంటి, దుఃఖం ఏంటి, తర్వాత మనం ఎన్నాళ్ళు ఉండబోతున్నాం, దానికి ఇంత ఘర్షణ అవసరమా అనేటువంటి ఈ విషయాలన్నీ నీకు తెలియాలి అంటే మన బుద్ధి సాత్వికమై ఉండాలి. సాత్విక బుద్ధి అంటే అర్థం ఏంటి? గడబిడగా మనసు, ఆలోచనలు, సంకల్పాలు, కోరికలు లేకపోతే అప్పుడు మనం సాత్వికంగానే ఉంటాం. అలాంటి బుద్ధి అంటే ఏంటి? అలా సాత్వికమైన బుద్ధి విషయాన్ని గ్రహిస్తుంది అనేటువంటి విషయంగా చెప్తున్నాడు. రేపు కంటిన్యూ చేద్దాం.